వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 12వ తేదీ 12వ తేదీ జరిగిన సంగతి 14వ తేదీన మేము 13వ తేదీన మేము లగచర్ల పోతుంటే లగచర్లకు నన్ను 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంటు సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి 144 సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట, వాళ్ళ 300 మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది? కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి జైలుకు పోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్లలోకి పోయి కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎమ్మడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేయించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు. ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం. నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు గెలిచిన వెంబడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పారు మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి, మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినాం అన్నాడు. ఈరోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకెందుకంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్నా. గ్రామాల్లో రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలనేటటువంటి ప్రేమ మీకెందుకు, అంత కోరిక ఎందుకు? ప్రజల యొక్క ఆకాంక్షను కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈరోజు వాళ్ళకున్న భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల కంటే ఎక్కువ లేవు వాళ్ళకు ఉన్నటువంటి భూములు. దాంట్లో 2-3 అన్నదమ్ములు ఉన్నారు దండల్లో. మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు, భూమికి పైసలు ఇస్తామంటున్నారు, మాకు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు. కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు? మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం, మా భూమి పోతే మాకు బతుకు తెరవే భూమి అమ్మని నమ్ముకొని మేము బతుకుతున్నాం అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకెందుకు అర్థమవుతలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. మీకెందుకు అంత ఫార్మా ముఖ్యమనిపిస్తుంది? ఓటు వేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజల కంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నా నేను. ఏమంత ముఖ్యం నీకు ఆ ఫార్మా కంపెనీతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏమి? దేనికోసం అంత పట్టుదల? ఓటు వేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా, కీడు చేసేటటువంటి అవసరం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యాలను చేస్తూ ఉన్నారు? మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, వలస వచ్చిర్రు కొడంగల్కి. కొడంగల్లో మీరు పుట్టింది కాదు, పెరిగింది కాదు ఆ ప్రాంతం. ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి, పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి, మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అయితే అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు నెరవేర్చుకోనికే మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళకి కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి. వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టిండ్రు. ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినేమో పేరున ఇటుకెళ్ళి తీసి ఇంటికి పంపించిండ్రు. ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమై ఆగ్రహవేశాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుందనేటటువంటి ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తాననేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. పంతాలు కాదు, ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆకాంక్షల లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారని చెప్పి నేను కోరుతా ఉన్నా. రోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంబంధం లేని వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు లోపల పెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడినాం. వాళ్ళ గోడు వింటుంటే వాళ్ళ గుండె కోత వింటుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఉసురు పోసుకోవద్దండి, పేదల ఉసురు పోసుకోవద్దు. పేదల ఉసురు పోసుకొని కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు.
మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. అప్పుడే పేదల ఉసురు పోసుకుంటున్నారు. పేదల ఉసురు పోసుకోవద్దు. ఇప్పటికే మూసీలో మీరు కూలగొట్టిన ఇండ్ల దగ్గర పేదవాళ్ళు దుమ్మెత్తి పోసిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు. పేదల శాపాలకు గురి కావద్దు. పేదల శాపాలు ఏమాత్రం కూడా అవి శాపాలే నిజమైపోతాయి. తర్వాత ఆ శాపాలకు గురి కావద్దు. దయచేసి ఎంబడి ఆ రైతులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఈరోజు ఏ విధంగా హింసించిండ్రో, ఏ విధంగా కొట్టిండ్రో పోలీసులు. వాళ్ళు గర్భిణీ స్త్రీ నా భార్య గర్భిణీ ఉందంటే కూడా వదిలిపెట్టకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. అమ్మ నా భార్యను చూసుకునే వాళ్ళు లేరు, ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు. ఒక ముసలాయన ఉన్నాడు, అమ్మ నేను ఏం చేసలేదని తీసుకొచ్చి లోపల పెట్టానని ఏడుస్తున్నాడు. ఎంతోమంది యువకులు మేము అసలు ఆ రోజు ఊర్లోనే లేము, మా మీద అనవసరంగా ఈరోజు కక్ష కట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టిందని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా భూములు మాత్రం మేము ఇవ్వమనేటటువంటి గట్టి పట్టుదలతో రైతులు మాట్లాడుతూ ఉన్నారు. అదైనా మీ కళ్ళకు కనపడదా? అదైనా మీకు అర్థం కాదా వాళ్ళ బాధ? రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క అహంకారాన్ని నియంతృత్వాన్ని వీడాలి, విడనాడాలి. ఎంబడే రైతులనంతా కూడా ఏ విధంగా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ గ్రామాలకు పంపించాలి. వాళ్ళ బలాలను ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకోకుండా వాళ్ళని మీరు ఒప్పించగలిగితే ఒప్పించండి, ఒప్పించి తీసుకోండి. వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా లాభం చేస్తే వాళ్ళ జీవితాలను ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారో చెప్పండి. వాళ్ళని ఒప్పుకుండా తీసుకోండి భూములు, కానీ బలవంతంగా తీసుకోవడం సమంజసం కాదని చెప్పి సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆయా గ్రామాల రైతుల వెంబడి ఉంటుందని, వారికి అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం, కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములు గిట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ల కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళురితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండంగామైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పిపోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు, కానీ 50 కార్లలో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా? మీకు ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి
మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది. అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి లేచిన నువ్వు. ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కలు బువ్వబెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆతికడిలు వేసినావు, వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప, ప్రజల గూడు కూలగొట్టడం తప్ప, ప్రజలను హింస పెట్టడం తప్ప, ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తూ ఉన్నా, ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు, ప్రజలను హింస పెట్టి సంతోషపడ్డవాడు, శాడిస్టు, ఎప్పుడు ముందడవాడు. కాబట్టి ఇప్పటికైనా వారు చెప్పిండ్రు, నీ ప్రాంతం నీకేం మమకారం ఉందా ప్రాంతంతో? నీకు అక్కడ భూమి ఉన్నది కాదు, నీకు ఇల్లు ఉన్నది కాదు. ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాని ఎవరికి అక్కడ ఇల్లు లేదు, వానికి ఉంటే భూమి లేదు, వానికి పోయేది ఏముంటుంది? ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు బ్రహ్మాండమైన కంది పంట వేసుకొని, బ్రహ్మాండంగా పల్లి పంట వేసుకొని పండించుకునే వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నోడు, అందులో రైతులతో గోక్కున్నోడు ఎవడు ముందడ పడడు. కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఇప్పటికైనా బేజాలు ఇవ్వకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషరతుగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది. చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించిన అధికారులకు బానిసల లెక్క జీ హుజూర్ అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు, పైన ఉన్న మంత్రుల ఆదేశాల మేరకు ప్రవర్తించిన నాయకులకు ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ గారి పీరియడ్లోకి ఇట్లా అయింది, ఏమైందో చూసిండ్రు. ఇవాళ ఈ పోయిన గవర్నమెంట్లో ఏమైందో చూసినాం, ఇవాళ ఈ గవర్నమెంట్లో ఏమైందో చూసినాం. అధికారులు కూడా చట్టాన్ని పక్కకు పెట్టి, ధర్మాన్ని పక్కకు పెట్టి, బాసుల ఆదేశాల మేరకు ప్రజల మీద దౌర్జన్యం చేసే దుర్మార్గులకి ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము న్యాయపరమైన కొట్లాడతాం. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి ఇలా ఎస్టీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, వాటి మీద కూడా వీళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళకు కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం, బోన్లు నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంపీ గారు మేము ఇవాళ ఆ ప్రాంతానికి పోతున్నాం. ఒకటే ఇవాళ ఫార్మా కంపెనీలు ప్రజలకు సేవ చేసే కంపెనీలు కావు. వాళ్ళు ఏమైనా కంపెనీలు పెట్టుకోవాలనుకుంటే, లాభాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడైనా భూమి కొనుక్కోవచ్చు. కానీ ఇలా ప్రభుత్వం ఓ ప్రాజెక్టు కోసం భూమి సేకరించుకోవాలి, ఓ స్కూల్ కోసమో ఓ కాలేజ్ కోసమో సేకరించాలి. కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వాళ్ళతో కుమ్ముక్కైపోయి రైతుల భూములు గుంజుకొని ఇవాళ ఫార్మా కంపెనీలకు, పెద్ద కంపెనీలు కట్టబెట్టే దానికి మేము వ్యతిరేకం. దాది తప్పకుండా రైతుల పక్షాన ఉంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.